గైస్ చూడండి ఇదే కుంటనైతే ఇగో చెరువులా చిన్న ఉంది ఇదైతే ఇటు పక్కన లొకేషన్ చాలా బాగుంది చూసారా మన టెంట్ అయితే అటు దిక్కుంది మనం ఇటు దిక్కు ఎందుకు రాలేమంటే అడవి పందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి చూడండి మొత్తం అవే కావచ్చు చేపలు కూడా ఉన్నాయి గైస్ చిన్న ఉన్నాయి కానీ మీరు అది తింటా ఉంటే గడికో బండి పోతా ఉంటే మాకు ఎప్పుడు ఓడొస్తాడని రిస్క్ అవుతుంది భయం అవుతుంది గాయస్ మనమైతే ఇప్పుడైతే ఫైనల్ అయితే మన టెంట్ అక్కడ ఉంది ఇప్పుడైతే మనమైతే చికెన్ అయితే కుక్ చేసుకుంటున్నాం హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మణ్ రోస్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం గాయస్ ఈ ఫారెస్ట్లోనైతే చూడండి ఫారెస్ట్లో అయితే ఉన్నాం ఫారెస్ట్లోనైతే 12 hours అయితే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం ఈరోజు అయితే ఈ ఫారెస్ట్లో ఇప్పుడైతే టైం అయితే మీరైతే చూడండి 6:52 అట్లా అవుతుంది ఇప్పుడు 6:52 మార్నింగ్ సాయంత్రం 6:52 దాకా మనమైతే 12 hours అయితే క్యాంపింగ్ ఇక్కడనే ఉంటాం ఈ సరౌండింగ్లో అంటే ఫారెస్ట్లో తిరగచ్చు మీకు ఎక్స్ప్లోర్ చేసి కూడా చూపెడతాం ఫస్ట్ అయితే టెంట్ అయితే వేసుకుందాం గైస్ minutes later మనమైతే మంటనైతే పెట్టుకున్నాం బ్రష్ అయితే ఇంటికాన్నే వేసి వచ్చాం మనమైతే ఇప్పుడైతే చాయ్ అయితే పెట్టుకున్నాం గైస్ ఇప్పుడైతే లెట్స్ గో టైం అయితే చూడుర్రు గైస్ ఇగో 7:13 అట్లా అవుతుంది మనమైతే ఇప్పుడు చాయ్ అయితే పెట్టుకున్నాం గైస్ మీరైతే చూడండి మనమైతే చాయ్ తాగుతున్నాం గ్యాస్ ఇప్పుడైతే ఇక చాయ్ తాగినాకనైతే కలుద్దాం ఇప్పుడు తాగుతున్నాం గ్యాస్ అప్పటి నుంచి ఇంట్లో పట్టుకో గ్యాస్ తాగుతాం టైం అయితే చూడండి గ్యాస్ 9 అయితే అవుతుంది ఇప్పుడు తాగుతున్నాం చాయ్ అయితే మనం ఇంకా చికెన్ కూడా వండుకోవాలి అప్పటికి మధ్యాహ్నం డిన్నర్ చికెన్ మనది A few moments later మనమైతే ఇక్కడనే ఉన్నాం ఇంకా ఇప్పుడైతే టిఫిన్ అయితే చేద్దాం బ్రెడ్ జామ్ వచ్చినాక తిందాం ఇప్పుడైతే టైం అయితే చూడండి మీరు టైం అయితే 10-12 అయితే అవుతుంది చూడండి 10-12 అయితే అవుతుంది గైస్ ఇప్పుడైతే బ్రెడ్ అండ్ జామ్ అయితే తిందాం మనమైతే ఇప్పుడు బ్రెడ్ జామ్ అయితే తిందాం గైస్ మనమైతే టిఫిన్ లెక్కనైతే బ్రెడ్ అండ్ జామ్ అయితే తింటున్నాం మీరైతే చూడండి దాని మీద పెట్టి టిఫిన్ లెక్క అయితే తింటున్నాం గైస్ మళ్ళీ మనం ఇంకోసేపు అయినాకనైతే చికెన్ అయితే వండుకుందాం ప్రిపేర్ మళ్ళీ ఫారెస్ట్ అంట్లో కొంచెం ఎక్స్ప్లోర్ చేసేద్దాం గైస్ కోసేపు అట్లనే మజాస్ కూడా ఇచ్చాడు మనవాడు చూడండి మనమైతే
ఇప్పుడైతే తిందాం గైస్, తింటున్నాం విత్ మజా. ఎట్లుంది టేస్ట్ అని? మంచిగా అయ్యా మనోజ్, నువ్వు వేడితే మంచిగా చెప్తా. మంచిగా కదా పందోలైతే తింటున్నావు అరిందా, దున్నపోతు తిన్నట్టు తినుకున్నా మంచిగా అని చెప్తున్నావు. మనమైతే తింటున్నాం ఫైనలీ. ఏదైతే తిందాం. A few minutes later. గైస్ మనమైతే ఇప్పుడే బ్రెడ్ అయితే తిన్నాం. ఇప్పుడైతే టైం మీద చూపెడతా. టైం వచ్చేసి 10:50 అట్లా అయ్యేందుకు వస్తుంది. మనం 12కి అట్లా కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం చికెన్. మనం ఈరోజు మార్నింగ్ 6 ఎంతరా 6:30కి అట్లా 6కే కావచ్చు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసినాం. మనమైతే ఇక ఎక్కువసేపు అయినాక కలుద్దాం గైస్. గాయస్ మనమైతే ఇప్పుడైతే ఫైనల్ అయితే మన టెంట్ అక్కడ ఉంది. ఇప్పుడైతే మనమైతే చికెన్ అయితే కుక్ చేసుకుంటున్నాం. ఇక్కడైతే నీడు ఉన్న ప్లేస్కి అయితే వచ్చాము, ఎండ కొడుతుంది చాలా. ఇప్పుడైతే చికెన్ అయితే కుక్ చేసుకోవాలి కాబట్టి మేమైతే ఉల్లిగడ్డలు అయితే కోసుకుంటున్నాం. గాయస్ మేమైతే ఇప్పుడైతే ఫైనల్ అయితే ఉల్లిగడ్డలు అయితే కోసుకున్నాం. ఇప్పుడైతే మనం అయితే క్యాన్ పెట్టుకొని గరం వేసుకొని నూనె వేసుకుంటే ఇక ఉల్లిగడ్డలు వేసి అయితే మనమైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అరే ఇది మంచిదే వారా, ఇది మీకు ఏర్పడుతుందో లేదో గైస్, కానీ కింద అయితే మంట అయితే వస్తుంది. ఇంకా పట్టుకోవడం తీసుకుంటే గైస్ ఇప్పుడైతే ఇలా మసాలాలు అయితే తెచ్చుకున్నాం మేము. ఈ మసాలాలు అయితే అన్ని ఇప్పి పెట్టుకున్నాం అన్నీ, ఎందుకన్నా మంచి ఇడిదే అది ఫస్టే ఇప్పి పెట్టుకుంటున్నాం. ఫస్ట్ క్యాంపింగ్ గైస్, ఇదైతే చికెన్ అయితే కుక్ చేసుకుంటున్నాం మేము. మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం గైస్. ఇప్పుడైతే అంటుకుందిరా అంటుకుందా, అరే ఏమన్నా అడ్డం పెట్టరా, గాలి వస్తుంది గైస్, గాలి అయితే వస్తుంది, అందుకే ఏమన్నా అడ్డం పెడతాం. నేను బాగుంది దేపో అది గాయస్. ఇప్పుడైతే మేమైతే నూనె అయితే పోసుకుంటాం. మనమైతే ఉల్లిగడ్డలు అయితే వేసేసాం గైస్, ఉల్లిగడ్డలు అయితే వేసేసాం. ఇప్పుడు మిక్స్ చేస్తున్నా. పసుపు ఇట్లా అన్న ఇటున్నాయి నా తడ. ఫస్ట్ టైం గ్యాస్ పోర్టబుల్ గ్యాస్ మీద మనమైతే ఫస్ట్ టైం చికెన్ అయితే వండుతున్నాం. ఈ గ్యాస్ కైనా అయిపోతుందో లేదో చూద్దాం. మనమైతే ఒక టెస్ట్ లెక్క అయితే ఆగి పసుపు కాదు ఉప్పు వేయాలి. Days later. గైస్ ఫైనల్ అయితే మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తింటున్నాం మనమైతే. చూడండి అక్కడ చికెన్ అయితే ఉంది. ఇవాళకనైతే కుక్ చేసాం. వీడియో ఎందుకు తీయలేమంటే ఫస్ట్ టైం కాబట్టి కుక్ చేసుడు కొంచెం ప్రాబ్లం అయింది, అందుకని. ఇప్పుడైతే మనం తిందాం గైస్. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం గైస్. ఇప్పుడైతే మనదైతే కుకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే తిందాం. మనోడైతే పెడుతుండు గైస్ అన్నం కూర. చూడండి రైస్ అయితే ఇంటికాడికి వెళ్ళి తెచ్చిండు మనోడైతే. ఒక కర్రీ అయితే ఇక్కడ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. చాలరా చూడండి మనోడైతే
చూడండి గైస్, మీరు కొంతమంది నమ్మరు, ఇంకనైతే మేమైతే అడిగినా ఇప్పుడైతే కర్రీ అయితే గైస్ మనమైతే వేస్తుండే చికెన్. సూపర్ తినరా అరవింద్, టేస్ట్ ఎట్లుందో చెప్పు తిని. గైస్ ఇప్పుడైతే తిందాం, స్టార్ట్ చేద్దాం గైస్. టేస్ట్ చేసి చెప్తా. నువ్వైతే గైస్ మన మోక్షిత్ అయితే ఫస్ట్ టైం అని నేను టేస్ట్ అయితే చేద్దాం. మంచిగా లేదు గైస్, మంచిగా లేదు రాజు. మంచిగా ఉంది గైస్, వస్తుంది. మీరైతే తిందాం కాదు. ఇప్పుడు టైం చూడండి, మీకైతే టైం చూపదు. టైం వచ్చేసి 12:50 అట్లా అవుతుంది. 1 అవర్ అవుతుంది ఆల్మోస్ట్. అయితే 1 అవర్ అయింది అప్పుడు స్టార్ట్ చేసిన నేను. చాలాసేపు అయితే టైంపాస్ చేసాం. తిన్నాకనైతే మీకైతే ఫారెస్ట్ అంతా ఒకసారి తిరిగి చూపెడతాం మేమైతే. ఓకే గైస్. గ్యాస్ ఫైనల్ అయితే మనమైతే తిన్నాం. ఇప్పుడైతే తిన్నాం గ్యాస్. టైం అయితే చూడరి 2:30 అయ్యేందుకైతే వచ్చింది. ఇంకా మన క్యాంపింగ్ వచ్చేసి 3, 4, 5, 6 గ్యాస్. ఇంకా 4 అవర్స్ ఉంది మనది క్యాంపింగ్ ఇంకా అయిపోయానికి. 12 అవర్సే పొద్దున్నాక అంటే చాలా కష్టం ఉంది గ్యాస్. బోర్ కొడుతుంది, ఏం చేస్తలేదు. నైట్ పూట అంటే మనం పడుకుంటాం కాబట్టి జల్దీ అయిపోతుంది. ఇప్పుడైతే మన టైం అయితే అయిపోయే వరకు అయితే చూద్దాం. ఇంకా సాయంత్రం అయితే మ్యాగీ ఇట్లా ఏదో అయితే కుక్ చేసుకుందాం. ఇంకా అయితే 2:30 అట్లా అవుతుంది. ఒకసారి అయితే ఈ ఫారెస్ట్ అంటే కొంచెం తిరగద్దాం దండి గైస్. మనమైతే ఇప్పుడైతే ఇటు దిక్కు అయితే వెళ్దాం దండి. మీకైతే చూపెడతా ఫారెస్ట్ని అయితే. గైస్ మనమైతే ఇటు మన టెంట్ అక్కడ ఉంది, మనం ఇటు దిక్కు వచ్చాం. మీరు అయితే చూడండి గైస్, చూడండి అక్కడనే శ్మశాన వాటిక కూడా ఉంది. చూడండి గైస్, అక్కడనే అయితే అక్కడ ఉంది. ఇదంతా అడవే గైస్, అటు దిక్కు కూడా. ఇటు దిక్కు అయితే వచ్చినాం చూడండి. గైస్ గా కుంటకాడికి అయితే వెళ్దాం, మీకైతే చూపెడతా. వాటర్ కూడా ఉన్నాయి అక్కడ. ఇప్పుడైతే వెళ్తున్నాం అక్కడికి, రండి గైస్. గైస్ చూడండి, ఇదే కుంటనైతే చెరువులా చిన్న ఉంది. ఇదైతే ఇటు పక్కన లొకేషన్ చాలా బాగుంది. చూసారా మన టెంట్ అయితే అటు దిక్కుంది. మనం ఇటు దిక్కు ఎందుకు రాలేమంటే అడవి పందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి చూడండి, మొత్తం అవే కావచ్చు. చేపలు కూడా ఉన్నాయి గైస్, చిన్న ఉన్నాయి. కానీ చూడండి ఐస్ ఇదికి అయితే వచ్చాము మేము. అక్కడికి వెళ్ళి ఇటు మస్తు లోతుంది ఐస్. ఈ కుంట కొంచెం ఇక్కడికి వస్తే కావచ్చు, మాకు లోపల ఇంకా లోతు ఉంటుంది కావచ్చు. చేపలు చూడండి గైస్, ఇక్కడ గుంపులాగా ఉన్నాయి.
జూమ్ చేయరా గుంపుగా పోతున్నాయి గైస్. గైస్ మనమైతే చూసారు ఆర్జీకి అయితే వెళ్ళొచ్చాం. చేపలు అయితే తెలుసుకోలే, గాలం కూడా లేదు, ఏం లేవు. ఇప్పుడైతే కొద్దిసేపు అయితే వాడుకున్నాం గైస్. మన క్యాంపింగ్ అయిపోయేదానికి అయితే ఇంకా ఎంతసేపు ఉందంటే టైం వచ్చేసి 3 అవుతుంది గైస్. 3 minutes తక్కువ 3 అయితే అవుతుంది గైస్. కొద్దిసేపు అయితే వాడుకుందాం. ఇంకా 3 hours ఉంది మన క్యాంపింగ్ అయిపోయేదానికి అయితే. కొద్దిసేపు అయితే వాడుకుందాం గైస్. ఇక మేము ఈయనే వండుకుంటున్నాం. టెంట్లో వాడితే పండుకుంటే ఉడకవుతుంది గైస్. టెంట్ ఆడ దిక్కుంది. బాయ్ గైస్, కోసిపోయాం కలదు. Later. గైస్ మనమైతే ఇప్పుడే లేచినాం. చీకటి అయింది, సాయంత్రం అయింది. వెళ్ళేవురా రే. గైస్ సాయంత్రం అయింది గైస్. మేమైతే 3కి వన్నాం. సోయికి కూడా లేదు గైస్, అట్లా వన్నాం. ఎందుకంటే మబ్బులా 5 4 లేచి అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుని వచ్చినాం కాబట్టి నిరుగా వచ్చినుండే పడుకున్నాం. ఇప్పుడైతే టైం ఎంత అవుతుందో మేమైతే చూపెడతాం. లోపల ఇంకేమైనా తినే ఐటమ్స్ ఉంటే తిన్నాం గైస్. గైస్ మన టైం అయితే చూడండి 6:28 అయితే అవుతుంది. మనం క్యాంపింగ్ స్టార్ట్ చేసి 6:50 కదరా, పొద్దున 6:50కి స్టార్ట్ చేసినాం. ఇప్పుడైతే 6:28 అవుతుంది. ఇప్పుడు లోపలనైతే ఒక స్ప్రైట్ ఇంకా కార్ అనేది ఏదో ఉంది, అదైతే తిందాం గైస్ మనమైతే. గైస్ మనమైతే ఇప్పుడు స్ప్రైట్ ఇంకా ఈ కారణం అవుతుంది. స్ప్రైట్ని అయితే మనోడైతే పోస్తుండు, తాగుదాం. అట్లనే ఈ కారపొట్లం అయితే తిందాం. ఇదే ఇంకా మన టైం అయితే ఇంకో 20 minutes అయితే మనకి క్యాంపింగ్ అయిపోతుంది కాబట్టి ఇక మనం ఇంత ఇదే తాగేసి వెళ్ళిపోదాం. చాలా రిస్క్ చేసినాం కాబట్టి ఈ వీడియో కొంచెం రీచ్ పోతుందని అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి. పోయిన క్యాంపింగ్ వరకు మంచిగా రీచ్ అయింది. ఈ వీడియోకి కూడా పోతుందని జల్దీ చేస్తున్నాం క్యాంపింగ్. ఇంకేమైనా వీడియోలు చేయమంటే కామెంట్ చేయండి కింద. చూడండి గ్యాస్, మేము ఇక్కడ తింటా ఉంటే గడికో బండి పోతా ఉంటే మాకు ఎప్పుడు ఓడొస్తాడని రిస్క్ అవుతుంది గ్యాస్, భయం అవుతుంది. అంతా రోడ్ పంట పోయేటోళ్ళు అంతా ఇటే చూస్తారు కదరా. అవును గ్యాస్. ఇగో ఏంది టెంట్ గిట్లుంది, గిట్లు వేసుకొని ఏం చేస్తారు ఈ జంగాల్లో అని. గ్యాస్ ఇప్పుడైతే స్ప్రైట్ గిట్లా తాగినాం కాబట్టి ఇంకా టైం ఎంతసేపు ఉందో మీకు అయితే చూపెడతా. చూడండి 6:47 అవుతుంది. 6:50కి అయితే మన క్యాంపింగ్ అయితే అయిపోతుంది గ్యాస్. 6:50కి ఇంకా 3 minutes అవుతుంది. 3 minutes అయితే వెయిట్ చేద్దాం గ్యాస్. ఎవరికి అయితే ఈ టెంట్కి ఇట్లా అన్నీ చదివేద్దాం. గ్యాస్ ఫైనల్ అయితే మనం అన్నీ చదివేసుకున్నాం. మన టైం అయితే అయిపోయింది. 6:52 అయితే అయింది. ఫారెస్ట్లో క్యాంపింగ్ 12 hours అయితే సర్వే అయ్యాం. ఇంకా ముందు చేద్దాం గ్యాస్ 24 hours. ఈ వీడియోకి అయితే గట్టిగా సపోర్ట్ రావాలి అని అనుకుంటున్నా. సపోర్ట్ వస్తే 24 hours చేస్తాం. ఇంతే గ్యాస్, ఇంత రిస్క్ చేసాం కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా న్యూ క్యాంపింగ్లో ఇంకా కొత్త క్యాంపింగ్ వీడియోలో కలుద్దాం.